హాయ్ అండి. ఈరోజు మన వీడియో టాటా ప్లే రీఛార్జెస్ అండి. అదేవిధంగా టాటా స్కై రీఛార్జెస్ అండి. టాటా ప్లే అన్నా టాటా స్కై అన్నా ఒకటే. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు టాటా ప్లే రీఛార్జెస్ గురించి చెప్పండి అని. ఈరోజు మనం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది మీరు ఏ ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్యాక్ చేసుకుంటే తక్కువ అమౌంట్లో రీఛార్జ్ పడుతుంది అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 6 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ కూడా నేను టెక్నీషియన్గా పనిచేస్తున్నానండి. పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా అనుభవం ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది కస్టమర్స్ నాకు ఫోన్ చేసి, అన్న మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉంటారు, మాకు అన్ని ఛానల్స్ అవసరం లేదు, ఓన్లీ తెలుగు ఛానల్స్ ఒక 2-3 వస్తే సరిపోతాయి, ఎక్కువ ఛానల్స్ ఏమీ వద్దన్న అని అడుగుతున్నారండి. వాళ్ళకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకి సమాధానంగా ఒక రీఛార్జ్ ప్యాక్ని అయితే చెప్దామని అనుకుంటున్నానన్న. మీకు ముందుగా మన ఇంట్లో టాటా స్కై బాక్స్ యాక్టివేట్ అవ్వాలనుకుంటే 153 రూపాయలు రీఛార్జ్ ఉండాలండి. ఈ 153 రూపాయలు మినిమం రీఛార్జ్ అండి. ఈ 153 రూపాయలు మనకి గవర్నమెంట్కి అయితే పే చేయాలండి. ఈ 153 రూపాయలకు గాను మనకి ఆల్ లాంగ్వేజ్ల్లో న్యూస్ ఛానల్స్ అయితే వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని లాంగ్వేజ్ల్లో వస్తాయండి. తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఛానల్స్ అంటే సీరియల్ ఛానల్స్, సినిమా ఛానల్స్ 1 మంత్కి 23 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి 23 రూపాయల వరకు ఉంటుందండి, జిఎస్టీతో కలుపుకొని. మనం ఒక 2 ఛానల్స్ యాడ్ చేసుకుంటే దగ్గర 46 రూపాయలు అవుతుందండి. 46 రూపాయలు అంటే ఒక 50 రూపాయలు అవుతుంది అనుకోండి. అది 153 రూపాయలు, ఇది 50 రూపాయలు, 210 రూపాయల వరకు అవుతుందండి 1 మంత్కి. అదే మీరు ఈ ప్యాక్ చేయించుకుంటే, ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఈ ప్యాకు మంత్లీ మీరు చేసుకుంటే 255 రూపాయలు పడుతుందండి. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1269 రూపాయలు పడుతుంది. ఇలా మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు 6 మంత్స్ రీఛార్జ్ గెట్ ఎఫెక్టివ్ మంత్లీ 212 రూపాయలు అండి. మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ 212 రూపాయలు పడుతుందండి. అదే మీరు ఓన్లీ న్యూస్ ఛానల్స్ 2 ఛానల్స్ యాడ్ చేసుకుంటేనే మీకు మంత్లీ రీఛార్జ్ 210 రూపాయలు పడుతుంది. అదే మీరు ఈ ప్యాక్ వేసుకుంటే మీకు మంత్లీ రీఛార్జ్ 212 రూపాయలు పడుతుందండి. మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఎక్కువ అనిపించదు. ఈ ప్యాక్ అయితే వేసుకోండి. ఈ ప్యాక్లో మనకి ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయండి. మీరు మామూలుగా మాన్యువల్గా యాడ్ చేసుకుంటే 1-2 ఛానల్స్కే మనకి 210 రూపాయల వరకు అయిపోయిందండి. అదే మనము ఈ ప్యాక్ యాడ్ చేసుకుంటే ఆల్ తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయండి. ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్. ఇలా న్యూస్ ఛానల్స్ అనేవి కామన్ అండి. ఏ ప్యాక్ వేసుకున్నా, ఏ డిటిహెచ్లో అయినా మనకి సినిమా ఛానల్స్, మూవీ ఛానల్స్ వస్తున్నాయంటే న్యూస్ ఛానల్స్ అనేవి ఫ్రీ ఛానల్స్ అండి. అవి ఫ్రీ ఛానల్స్. దానికి గాను మనకు గవర్నమెంట్కి కొంత అమౌంట్ అయితే ప్రతి మంత్లీ పే చేస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ ఛానల్స్ అనేవి ఫ్రీ ఛానల్స్. దీనికి గాను మనం అమౌంట్ ప్రతి మంత్ కడుతున్నాము. మనకి ఆల్ లాంగ్వేజ్లో తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయండి. న్యూస్ ఛానల్స్ కూడా అన్నీ వస్తాయి. దాంతోపాటు కిడ్స్ ఛానల్స్ కూడా 2 వస్తాయండి. ఈ ప్యాక్లో ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ ఏమీ రావు. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకున్న వాళ్ళు, నార్మల్లో రీఛార్జ్ కావాలనుకున్న వాళ్ళు, తక్కువలో రీఛార్జ్ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్యాక్ అయితే చేయించుకోండి. మీకు మంత్లీ 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 212 రూపాయలకే ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ ఇవన్నీ వస్తాయండి. అదే మీరు 1-2 ఛానల్ యాడ్ చేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు. అదేవిధంగా టాటా స్కైలో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మంత్లీ రీఛార్జ్ మీకు తెలియకుండానే పెరిగిపోతుందండి. అది మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసినప్పుడు మీకు ఆఫర్ ఉందండి,
మీకు ఫ్రీగా ఒక ఛానల్ అయితే వచ్చిందని చెప్తారండి. ఛానల్ అయితే ఫ్రీగా వస్తుంది. ఆ ఒక్క మంత్కి ఫ్రీగా వస్తుందండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఛానల్కి ఎంత ఉంటే అంత అయితే మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఇది గమనించుకోవాలి. మీరు యాడ్ చేసేటప్పుడు ఫ్రీ ఛానల్స్ అని చెప్పేటప్పుడు ఏమీ యాడ్ చేసుకోవద్దండి. అదేవిధంగా టాటా ప్లే లైవ్ టీవీ యాప్లో కొంతమంది చూసేటప్పుడు మీరు ఏ ప్యాక్ వేయించుకుంటున్నారో ఆ ప్యాక్లో ఉన్న ఛానల్స్ మాత్రమే చూడండి. ఎక్స్ట్రా ఛానల్స్ ఏమీ చూడవద్దు. అలా చూసేటప్పుడు ఛానల్స్ అయితే యాడ్ అయిపోతున్నాయండి. మీరు అమౌంట్ అందులో యాడ్ చేస్తున్నారు. అలా యాడ్ చేయడం వల్ల మీ బాక్స్కి ఆ యాప్లో మీరు ఛానల్స్ ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే మీ బాక్స్లోకి అవి యాడ్ అయిపోతాయండి. అవి ప్రతి మంత్ మీకు అమౌంట్ ఇప్పుడు ఏదో ఒక స్టార్ స్పోర్ట్స్ ఏదో ఒక ఛానల్ యాడ్ చేసుకుని అనుకోండి. ఆ ఛానల్ మంత్లీ ఒక 50 రూపాయలు ఉందనుకోండి, మీ బాక్స్లో 50 రూపాయలు యాడ్ అయిపోతుందండి. మీకు 210 రూపాయలతో పాటు ఆ 50 రూపాయలు కూడా అడిషనల్గా యాడ్ అయిపోతుంది. ప్రతి మంత్ మీ రీఛార్జ్లో ఈ ప్లస్ 50 రూపాయలు యాడ్ అయిపోయి మంత్లీ 260 రూపాయలు కట్ అవుతుందండి. మీరైతే మంత్లీ 210 రూపాయలు అనుకో 210 రూపాయలు చేస్తారు. కానీ మీకు అది నెల రోజులు రాదండి. కేవలం 20-25 రోజులు వచ్చి ఆగిపోతుంది. ఇది గమనించుకోవాలి. ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇదేనండి. రీఛార్జెస్లో ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఏం చెయ్యాలో మీకు తెలియదు. అప్పుడు మీరు ప్రతి మంత్ ప్యాక్ చెక్ చేసుకొని మీరు యాప్లోనే ప్యాక్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఛానల్స్ డీయాక్టివేట్ చేస్తుంటే మీకు మంత్లీ రీఛార్జ్ అయితే తగ్గుతుందండి. ఇది గమనించి రీఛార్జ్ చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాక్స్ అనేవి లాకింగ్ ప్యాక్స్ అండి. ఇప్పుడు నేను చెప్పే ప్యాక్స్ ఇలా మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల 212 రూపాయలు పడుతుంది. ఇవి ఫిక్స్డ్ రీఛార్జ్లు అండి. అంటే 180 రోజులకి ఈ రీఛార్జ్లు అనేవి లాకింగ్ అయిపోతాయి. లాకింగ్ అయిపోవడం వల్ల మీకు ఎవరైనా కస్టమర్స్ కేర్ ఫోన్ చేయడం కానీ లేదనుకుంటే మీ మొబైల్ లైవ్ టీవీలో యాప్లో ఏవి చూడడం కానీ ఏదైనా చేసేటప్పుడు మీ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వండి. ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులు ఉండవు. ఇవి ఫిక్స్డ్ వ్యాలిడిటీ అంటే లాకింగ్ వ్యాలిడిటీలో ఇవి లాక్ అయిపోతాయి 180 రోజులకి. నెలకి 30 రోజుల లెక్క 6 3 18 180 రోజులు ఇవి లాకింగ్ అయిపోతాయండి. ఇలా లాకింగ్ అయిపోవడం వల్ల మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే చూపించవాలి. డబ్బులు చూపించకపోవడం వల్ల మీకు కస్టమర్ కేర్ వాళ్ళు మీకు అసలు ఫోనే చేయరండి. అదే మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే అదే మీరు మంత్లీ ఒక 200-300 రీఛార్జ్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకు ప్రతి మంత్ మీకు కస్టమర్ కేర్ వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేస్తారండి. అదే 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే లాకింగ్ రీఛార్జ్ అండి. మీ అకౌంట్లో ఎటువంటి అమౌంట్ ఉండదు. మీ కస్టమర్ కేర్ వాళ్ళు అసలు ఫోనే చేయరండి ఈ 6 మంత్స్ అయిపోయిన వరకు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా లాకింగ్ చేయడం వల్ల మీకు రీఛార్జ్లు అయితే పెరగవు. మీకు ఈ అమౌంట్ అయితే తక్కువ పడుతుంది. మీరు మంత్లీ రీఛార్జ్ చేసుకోని అవసరం లేదు. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి 180 రోజులకు గాను. ఇది మీరు గమనించుకోవాలి. ఈ రీఛార్జెస్ అనేవి ఫోన్పే ద్వారా చేయకూడదండి. ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయాలి. మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ని అయితే మీకు కింద డిస్ప్లేలో ఇస్తున్నాను. ఈ రీఛార్జెస్ మీరు ఫోన్పే ద్వారా చేసుకోవచ్చండి. ఫోన్పే ద్వారా చేసుకున్న తర్వాత మీరు 1269 రూపాయలు కానీ ఎంతో కొంత అమౌంట్ వేసుకొని సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూలోకి మారితే మీకు మంత్లీ 255 రూపాయలు పడుతుందండి. అంటే మీరు ఫోన్పే ద్వారా చేస్తారనుకోండి, అమౌంట్ 1269 రూపాయలు చేశారనుకోండి, మీరు ఈ ప్యాక్లోకి కస్టమర్ కేర్కి కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ఫోన్ చేసి సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూలోకి ప్యాక్లోకి మారారనుకోండి, మీకు మంత్లీ 255 రూపాయలు పడుతుంది. మీరు 1269 రూపాయలు రీఛార్జ్ చేశారు. 1269/255 రూపాయలు అండి. మీకు 5 మంత్స్ వస్తుందండి. అదే మీరు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేస్తే మీకు ఈ 1269 రూపాయలకి వాళ్ళ యాప్ ద్వారా యూపీపీ రీఛార్జ్ చేస్తారండి. యూపీపీ రీఛార్జ్ చేయడం వల్ల మీకు లాకింగ్ అయిపోతుంది. ఇలా లాకింగ్ అయిపోవడం వల్ల మీకు 180 రోజులు ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుందండి. అంటే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేస్తే మీకు 5 మంత్స్ వస్తుందండి. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేస్తే 6 మంత్స్ వస్తుంది. ఇది గమనించుకొని రీఛార్జ్ చేసుకోవాలి. ఇది ఒక ఎస్డి ప్యాక్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఇంకొక ప్యాక్ గురించి చెప్దాం చూడండి. ఇది ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్ సరిపోతుందండి. అదేవిధంగా మేము డైలీ టీవీ చూస్తామన్నా మాకు తెలుగు ఛానల్స్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ కూడా కావాలి. దానికోసం ఏదైనా ప్యాక్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇదండి.
చూడండి, ఇది ఇంకొక ప్యాకు. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాలండి. ఇది కూడా ఒక SD ప్యాకు. ఇంకో ప్యాక్ చెప్తాను చూడండి. ఇందులోనే ఇది మనకి SD ప్యాక్ కదండి, ఇదే సేమ్ ఇదే స్ట్రక్చర్తో మనకి హెచ్డీలో కూడా ఒక ప్యాక్ ఉంది. అంటే కొంతమంది పెద్ద టీవీలు తీసుకుంటారు. ఇది 32 ఇంచులు 43 ఇంచుల వరకు బాగానే వస్తుందండి. పెద్ద టీవీలు అండి, 60 ఇంచులు 55 ఇంచుల టీవీలు ఉంటారు. వాళ్ళకైతే ఈ ప్యాక్ అయితే సరిపోదండి. వాళ్ళకి HD ప్యాక్ అయితే వేసుకోవాలి. ఇది ఒక SD ప్యాకు. HD ప్యాక్ కూడా సేమ్ ఇదే ఛానల్స్తో, ఇదే తెలుగు ఛానల్స్ వచ్చే విధంగా ఒక ప్యాక్ అయితే ఉందండి. ఆ ప్యాక్ చూడండి, ఇవ్వండి ఆ ప్యాక్ అండి. ఇది సేమ్, అది కూడా సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ HDR అని ఉంది కదండి, అక్కడ సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అని ఉంటుంది. అది ఒక SD ప్యాకు, ఇది HD ప్యాకు. సేమ్ అండి, దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ తెలుగు ఛానల్సే వస్తాయి, సేమ్ న్యూస్ ఛానల్సే వస్తాయి. చిన్నపిల్లల ఛానల్ కూడా రెండే వస్తాయండి. సేమ్ ప్యాక్స్. అది నార్మల్ ప్యాకు, ఇది HD ప్యాకు. అది మంత్లీ 255 రూపాయలు, ఇది మంత్లీ 309 రూపాయలు. మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే 1548 రూపాయలు. ఇలా 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ రీఛార్జ్ అనేది 258 రూపాయలు పడుతుందండి. అదే మీరు HD ప్యాకు మీరు ఓన్లీ ఛానల్స్ యాడ్ చేసుకుంటే మీకు 2-3 ఛానల్స్కే మీకు దగ్గర ఒక ఛానల్ 23 రూపాయలే ఉంటుందండి. SDకి HDకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, సేమ్ ఒకే విధంగా ఉంటుంది. మీకు మంత్లీ 23 రూపాయల నుంచి 22 రూపాయల నుంచి 23 రూపాయలు పడుతుందండి. ఒక 2-3 ఛానల్స్ యాడ్ చేసుకున్న మీకు దగ్గర ఒక 60 రూపాయలు. ఓన్లీ తెలుగు ఛానల్సే యాడ్ చేసుకుందాం అనుకున్నా చూసుకోండి. మీరు తెలుగులో మనకి దగ్గర 11 ఛానల్స్ ఉన్నాయండి. 11 22 రూపాయల్లో 10 అనుకోండి, 10 22 రూపాయలు 220 రూపాయలు అవుతుందండి. 10 ఛానల్స్ ఉన్నాయి. చిన్నపిల్లల ఛానల్ వదిలేయండి. ఈ బాయ్ టీవీ బాలభారతి చాలామంది యాడ్ చేసుకోరు. మిగతా తెలుగులో 10 ఛానల్స్ అయితే హెచ్డీలో వస్తున్నాయి కదా. HD ఛానల్స్ 10 ఛానల్స్కి 20 రూపాయలు అనుకోండి, 200 రూపాయలు అవుతుంది. గవర్నమెంట్ కట్టవలసింది 153 రూపాయలు. మొత్తం ఎంత అవుతుంది? 350 రూపాయలు అవుతుందండి. మీరు ఓన్లీ 10 తెలుగు ఛానల్స్, హెచ్డీలో 10 తెలుగు ఛానల్స్ FTA ప్యాక్ కలిపి మొత్తం 350 రూపాయలు అవుతుందండి. అదే మీరు 6 మంత్స్ ఒక్కసారి చేసుకుంటే మీకైతే, అదే మీరు ఇలా ఛానల్స్ యాడ్ చేయకుండా, చాలామంది ఛానల్సే యాడ్ చేసుకుంటున్నారండి, తక్కువ పడుతుందని భ్రమలో ఉన్నారు. వాళ్ళకైతే తక్కువ పడదండి, ఎక్కువే పడుతుంది అమౌంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో దానికోసమే చేస్తున్నాను. చాలామంది అయితే 2-3 ఛానల్స్ యాడ్ చేసి వదిలేస్తున్నారు. వాళ్ళకి మంత్లీ 200 వరకు పడుతుంది, 250 రూపాయల వరకు పడుతుంది. అదే 250లో మనకు అన్ని ఛానల్స్ వచ్చేస్తాయనే విషయం అయితే వాళ్ళు మర్చిపోతున్నారండి. చూడండి, 309 రూపాయలకి మనకి ఇన్ని ఛానల్స్ వస్తున్నాయి. అదే మీరు కొన్ని ఛానల్స్ యాడ్ చేసుకుంటూ 10 ఛానల్స్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఇది హెచ్డీలో ఎల్లో కలర్లోనూ హెచ్డీ అండి. 10 ఛానల్స్ యాడ్ చేసుకుంటే మీకు 20 రూపాయలు వేసినా 200 రూపాయలు అవుతుంది. FTA ప్యాక్ 150 రూపాయలు, మొత్తం 350 రూపాయలు అవుతుందండి. ఓన్లీ మనకి ఈ తెలుగు ఛానల్స్, ఈ HD ఛానల్స్, న్యూస్ ఛానల్సే వస్తాయండి. మిగతా ఛానల్స్ ఏవి? జెమినీ లైఫ్, జెమినీ కామెడీ, ఈటీవీ లైఫ్, స్టార్ మా గోల్డ్, స్టార్ మా మ్యూజిక్ ఇవేవి రావండి. ఓన్లీ ఆ HD ఛానల్సే వస్తాయి. ఇవన్నీ మిస్ అయిపోతారు మీరు. ఈ SVBC, 10 టీవీ, భక్తి టీవీ ఏవి రావు. ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు. ఈ చిన్నపిల్లల ఛానల్ కూడా మిస్ అయిపోతారు. అదే మీరు 309 రూపాయలు చేసుకుంటే మంత్లీ సెమీ యాన్యువల్ సూపర్ వాల్యూ హెచ్డీలోకి ప్యాక్లోకి మారిపోతే మీకు మంత్లీ 309 రూపాయలు పడుతుంది. అంటే 50 రూపాయలు తగ్గుతుంది. ఈ ప్యాక్లో ఉన్న ఛానల్స్ అన్నీ వస్తాయండి, 300+ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. ఇది మీరు గమనించుకొని రీఛార్జ్ చేసుకోవాలి. అదే మీరు 6 మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే మీకు 1548 రూపాయలు పడుతుంది, 258 రూపాయలు మంత్లీ పడుతుంది. అంటే ఇంకొక 50 రూపాయలు తగ్గుతుంది. అదేవిధంగా ఫిక్స్డ్ వ్యాలిడిటీ వస్తుంది. అంటే 180 రోజులకి ఇది లాక్ అయిపోతుంది. మీరు మంత్లీ చేయవలసిన అవసరం లేదు. 6 మంత్స్కి ఒక్కసారి చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మీకు 6 నెలలకి లాక్ అయిపోతుంది. 180 రోజులకి 100% వస్తుందండి. ఒక్కరోజు కూడా అటు ఇటు అవ్వదు. ఒక్కరోజు ఎక్కువ రావడం కానీ ఒక్కరోజు తక్కువ రావడం కూడా అవ్వదు. మంత్లీ 258 రూపాయలు పడుతూ ఆల్ తెలుగు ఛానల్స్, హెచ్డీలో 11 ఛానల్స్ వచ్చే ప్యాకు ది బెస్ట్ ప్యాక్ అండి. మరి ఏ దీంట్లో కూడా టాటా స్కైలో తప్ప ఎయిర్టెల్లో కానీ, సన్ డైరెక్ట్లో కానీ HD ఛానల్స్ 11 వచ్చే విధంగా ఏ ప్యాక్లో కూడా లేవండి. సన్ డైరెక్ట్లో అయితే 8 ఛానల్స్ వస్తాయి, ఎయిర్టెల్లో 7 ఛానల్స్ వస్తాయి. వాళ్ళకి ఈటీవీ ప్యాక్ అనేది రాదు. ఎయిర్టెల్ వాళ్ళకి, సన్ డైరెక్ట్ వాళ్ళకి ఒక ఈటీవీ ఛానల్ అయితే వస్తుంది. ఇది గమనించుకోవాలి. 309 రూపాయలకి 11 HD ఛానల్స్ వచ్చే ప్యాక్ అయితే ఉంది. ఇది గమనించుకొని మీరు రీఛార్జ్ చేసుకోవాలి. ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకున్న వాళ్ళకైతే సరిపోతుందండి.
అదేవిధంగా మనం ఇప్పుడు తెలుగు ఛానల్స్ సరిపోతాయి అనుకున్న వాళ్ళ కోసం 2 ప్యాకులు అయితే చెప్పాము. ఒకటి నార్మల్ ప్యాకు, ఒకటి హెచ్డి ప్యాకు. నార్మల్ ప్యాక్ అయితే ₹255, హెచ్డి ప్యాక్ అయితే ₹309. అదేవిధంగా కొంతమంది చూస్తుంటారు, స్పోర్ట్స్ ఛానల్స్ చూస్తుంటారు, చిన్నపిల్లల ఛానల్ కూడా చూస్తుంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు ప్యాక్స్ అండి. చూడండి, చిన్నపిల్లల ఛానల్ చూసే వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఎస్డి ప్యాకు 250 చెప్పాము. ఎస్డి ప్యాక్ అంటే కొంచెం పెద్ద ప్యాక్ అండి, ₹299 మంత్కి. ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ ప్యాకు. ఈ ప్యాక్కి మనకి ఎక్స్ట్రాగా ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్తో పాటు స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 5 ఛానల్స్ అయితే వస్తున్నాయండి. స్టార్ స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ 10-1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కూడా వస్తుందండి. ఇందులో లేదు కానీ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు కూడా వస్తుంది. అదేవిధంగా డిస్కవరీ ఛానల్, ఈటీవీ చిన్నపిల్లల ఛానల్ కూడా చూడండి, ఒక 6 ఛానల్ వరకు వస్తున్నాయి. ఇది మీరు గమనించుకోవాలి. లైఫ్ నాలెడ్జ్ ఛానల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, డిస్కవరీ ఇవన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళైతే మంత్లీ ₹299 చేసుకొని తెలుగు ధమాల్ అనే ప్యాక్లోకి మీరు మారితే సరిపోతుందండి. మంత్లీ చేసుకునే వాళ్ళైతే ఈ రీఛార్జ్ చేసుకొని ఈ ప్యాక్లోకి మారితే మాత్రమే మీరు కస్టమర్ కేర్కి కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ఫోన్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేయాలండి. మాలాంటి వాళ్ళకైతే ఏ నెంబర్ ఫోన్ చేసినా పర్వాలేదు, మీ ఐడి నెంబర్ చెప్తే సరిపోతుంది. మీరు మీరు మంత్లీ 200 వేసుకోండి, 300 వేసుకోండి, 400 వేసుకోండి, సంబంధం లేదు. ఎంతైనా వేసుకోవచ్చు. 299,000 అని రూల్ ఏం లేదు. ఎంతైనా వేసుకొని మీరు కస్టమర్ కేర్కి కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఫోన్ చేసి అన్న మా ప్యాక్ని తెలుగు ధమాల్ అనే ప్యాక్లోకి మార్చండి అని చెప్తే సరిపోతుంది. వాళ్ళు ఈ ప్యాక్లోకి మార్చేస్తారు. ఈ ప్యాక్లోకి మీకు ₹200 ఉన్న, ₹100 ఉన్న మీ అకౌంట్లో ఈ ప్యాక్ అయితే యాడ్ అయిపోతుంది. ఇది మీరు గమనించుకోవాలి. ఎంత ఉన్నా సరిపోతుందండి అకౌంట్లో. అకౌంట్ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. ఈ ప్యాక్లోకి అయితే మార్చుకోవచ్చు. ఇలా మీరు మంత్లీ చేసుకుంటే ₹299 పడుతుంది. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే ₹1492 పడుతుంది. ఇలా 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ రీఛార్జ్ ₹250 పడుతుంది. ₹250కి టాటా ప్లేలో తక్కువలో రీఛార్జ్ అమౌంట్స్ లేవని బయట చాలా ప్రచారం ఉందండి. కేవలం మనకి ₹250కి 319 ఛానల్స్ వస్తాయండి. ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ ఒక 6, స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6, నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవన్నీ వస్తున్నాయండి. కేవలం ₹250కి. ఇది గమనించుకోండి. బయట అయితే చాలామంది చెప్తున్నారు టాటా ప్లే రీఛార్జెస్ ఎక్కువ అని చెప్తున్నారండి. మీరు మా మాట వింటే మీకు తక్కువ పడుతుందండి. మీరు వేరే వాళ్ళు చెప్పే మాటలు వింటే, అంటే బయట నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఉంది టాటా ప్లే మీద, కానీ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రీఛార్జ్ చేసుకుంటే మీకు తక్కువ అమౌంట్ పడుతుందండి. మీరు ఎప్పట్లాగే ఫోన్పే, గూగుల్ పేలో రీఛార్జ్లు చేసుకుంటే మీకు ఆ అమౌంట్లో పడుతుందండి. చాలామంది అలా చేసుకొని ఎక్కువ అమౌంట్లు పడిపోతాయి అంటున్నారు. మీరు ఇలా చేసుకోండి అన్న. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఫోన్పే, గూగుల్ పే నుంచి చేసుకోండి, తప్పులేదు. అదే మాలాంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేసుకుంటే మాకు కూడా కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీ నుంచి అయితే ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ తీసుకోము. అదేవిధంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఏ ప్యాక్ చేయాలి ఏదనేది ఇన్ఫర్మేషన్ మేము ఇస్తామన్నా, ఆ ఇన్ఫర్మేషన్కైనా మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైనా రాంగ్ రీఛార్జెస్ అయిపోయినా, రాంగ్ బాక్స్కి రీఛార్జ్ వెళ్ళిపోయినా మాకైతే రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుందండి. చాలామంది ఈ రీఛార్జెస్ అయితే రాంగ్ నెంబర్స్కి చేసేస్తున్నారు. వాళ్ళకైతే ఫోన్పే, గూగుల్ పే నుంచి రిటర్న్ అయితే అమౌంట్ రాదు. అదే మా సర్వీస్ ప్రొవైడర్ నుంచి అయితే రిటర్న్ అయితే అమౌంట్ వస్తుంది. ఇది గమనించుకొని రీఛార్జ్లు మీరు చేసుకోవాలి. కేవలం ₹250కే మీకు ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 6, చిన్నపిల్లల ఛానల్ వచ్చే ప్యాక్ అండి ఇది. అదే హెచ్డీలో కూడా మనకు అడుగుతారు కదండి. చూడండి, హెచ్డీలో అయితే ఈ ప్యాక్ అండి, తెలుగు ధమాల్ HDS అండి. నార్మల్లో అయితే తెలుగు ధమాల్ అనే ప్యాకు, హెచ్డీలో అయితే తెలుగు ధమాల్ HDS అండి. ఇది మంత్లీ మీరు చేసుకుంటే ₹399 పడుతుంది. 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే ₹2000 పడుతుంది. ఇలా 6 మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ ₹333 పడుతుందండి.
చాలామంది అంటుంటారు, అన్న మేము మంత్లీ 400-500 రూపాయలు చేస్తున్నాము, కానీ మాకు హెచ్డి ప్యాక్కి 400-500 రూపాయలు చేస్తున్నామన్న ఛానల్స్ ఏమీ రావట్లేదు అని అంటున్నారు. కేవలం 333 రూపాయలు చేస్తే సరిపోతుందండి. మీకు ఆల్ తెలుగులో 11 ఛానల్స్ వస్తాయి హెచ్డీలో. అదేవిధంగా న్యూస్ ఛానల్స్ కూడా అన్నీ నార్మల్లో వస్తాయండి. ఇవన్నీ హెచ్డీలో ఉన్నవన్నీ హెచ్డీలో వస్తాయి, మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. చూడండి, స్పోర్ట్స్ ఛానల్స్ 7 ఛానల్స్ వరకు స్పోర్ట్స్ వస్తున్నాయండి. చిన్నపిల్లల ఛానల్ ఒక 6 వస్తున్నాయండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు హెచ్డీలో వస్తుందండి, చూసుకోవచ్చు మీరు. అంటే ఫుల్ క్లారిటీలో మనం ఐపీఎల్ చూసుకోవచ్చు. చిన్నపిల్లల ఛానల్ ఇప్పుడు ఎండాకాలం అండి, ప్రస్తుతానికి ఎండాకాలం చిన్నపిల్లలు ఇంటి దగ్గర టీవీలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లల ఛానల్స్ కావాలి. వాళ్ళైతే ఈ ప్యాక్ అయితే స్టార్టప్ ప్లే ఉన్న వాళ్ళు ఈ ధమాల్ అనే ప్యాక్ వేసుకోండి. నార్మల్లో అయినా ధమాల్ ప్యాక్ ఉంది, హెచ్డీలో కూడా ధమాల్ ప్యాక్ ఉంది. చిన్నపిల్లల ఛానల్ 6 వస్తాయి కాబట్టి ఈ ప్యాక్ వేయించుకోండి. ప్రస్తుతానికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, చిన్నపిల్లలు ఎండాకాలంలో టీవీలు చూస్తారు కాబట్టి తెలుగు ధమాల్ అనే ప్యాక్ వేయించుకోండి. మీకు ఆల్రెడీ మీరు మంత్లీ చేసుకుంటే మీ ప్యాక్ని తెలుగు ధమాల్ అనే ప్యాక్ అయితే మార్చుకోండి. అన్ని ఛానల్స్ వస్తున్నాయి, గమనించుకోవాలి. మీకు అన్ని ప్యాక్ గురించి చెప్పామండి. చాలామంది అయితే రాంగ్ రీఛార్జెస్ చేస్తున్నారు. సర్వీస్ ప్రొవైడర్ ద్వారా రీఛార్జ్లు చేయించుకోండి, వాళ్ళకైతే కొంచెం అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. మీ దగ్గర ఈ అమౌంట్ కంటే ఎక్స్ట్రాగా తీసుకుంటే మాత్రం మీరు చేసుకోకండి, తప్పేం లేదు. అదే మీకు జెన్యున్గా వాళ్ళు రీఛార్జ్లు చేస్తున్నారు అని అంటే మీరు వాళ్ళ దగ్గర చేసుకోండి. 10 రూపాయల వరకు పర్వాలేదండి, ఎక్కువైతే మీరు ఇవ్వద్దు. మీకు ఎవరికైనా రీఛార్జెస్ కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి. మీకు ప్యాక్ చేంజెస్ కానీ, 1 మంత్ రీఛార్జెస్ కానీ, మొబైల్ నెంబర్ చేంజెస్ కానీ, ఏవైనా డౌట్స్ ఉంటే మేమైతే మీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నామండి. ఓన్లీ ఇన్ఫర్మేషన్కి ఇచ్చినందుకు గాను 10 రూపాయలు తీసుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకొని మాకు ఫోన్ చేయండి. మీకు ఎవరికైనా 6 మంత్స్ రీఛార్జెస్ కావాలనుకుంటే మీ నుంచి అయితే మేము ₹1 కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోవట్లేదండి. ఎందుకు తీసుకోవట్లేదంటే మీకు రీఛార్జ్ చేయడం వల్ల మాకు కంపెనీ వాళ్ళు అయితే కొంత అమౌంట్ అయితే ఇస్తారండి క్యాష్ బ్యాక్ రూపంలో. ఆ అమౌంట్ని అయితే మేము ఎర్న్ చేసుకుంటున్నాము. మేము కంపెనీ నుంచి అయితే జెన్యున్గా తీసుకుంటున్నామండి. మీ దగ్గర ₹1 కూడా మేము తీసుకోవట్లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మాకైతే కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీకు ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి, అదేవిధంగా ప్యాక్ చేంజెస్ గురించి మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి మేము ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటామండి. కొత్త వాళ్ళకు మాత్రం ఓన్లీ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ఇస్తున్నాము, ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకొని మీరైతే మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా సర్వీస్ని అయితే ఇస్తున్నామండి. మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము, అది కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామండి. అదే మా కస్టమర్స్ని అయితే అడగండి, మేము ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో, వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తున్నాం అన్నది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఎవరెవరు హెల్ప్ పొందారో వాళ్ళందరూ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా కింద కామెంట్ పెట్టండి, మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా నెంబర్స్ అయితే సేవ్ చేసుకున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని మేము దగ్గర 400-500 నెంబర్లు నేను సేవ్ చేసుకున్నానండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, టాటా స్కై యూట్యూబ్ కస్టమర్ 351, సన్ డైరెక్ట్ యూట్యూబ్ కస్టమర్ 349. చూశారు కదా, ఇలా ఉంటాయండి, చాలా నెంబర్లు ఉన్నాయండి. దగ్గర మాకు 500 నుంచి 600 నెంబర్లు అయితే ఉన్నాయి యూట్యూబ్ కస్టమర్స్ నుంచి అని. వీళ్ళందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే అందుతుంది. అదేవిధంగా కామెంట్ కూడా పెట్టండి అన్న, మీరు కామెంట్ పెట్టడం వల్ల మేము జెన్యూనా కాదా అన్న విషయం చాలామందికి అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు మా వీడియో చూసి నందుకు ధన్యవాదాలు. మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా ధన్యవాదాలండి. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకోవడం వల్ల మాకు కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీ దగ్గర ఎటువంటి అమౌంట్ కూడా ₹1 కూడా మేము తీసుకోమండి, కంపెనీ నుంచే తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.